మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడైన దేవాతి దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞత స్తుతి స్తోత్రములు. మరి యొక్క కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క వారములో దేవుడు మన పట్ల చేసిన ఈ గొప్ప కార్యాలని మీ అందరూ కూడా మరి వీక్షిస్తూ ఉన్నారు. దేవుని మాటల్ని ఆలకిస్తూ ఉన్నారు. ప్రభువులో బలపడుచూ ఉన్నారు. మేము ఎంతగా నమ్ముచూ ఉన్నాం. మరి మీ అందరూ కూడా ఆత్మీయంగా బలపడాలని, ఆత్మీయంగా మరింతగా వర్ధిల్లాలని మేమెంతగానో ఆశిస్తూ ఉన్నాం. మరి యొక్క శ్రేష్టమైన సమయంలో కూడా మరి యొక్క ఎపిసోడ్లో మనము మరిన్ని దేవుని వాక్యాలని, దేవుని సత్యాలని తెలుసుకుని ప్రభు సన్నిధిలో కొనసాగాలని నేను ఎంతగానో మరి మీ అందరికీ ప్రకటిస్తూ ఉన్నాను. మరి యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన సమయంలో ప్రార్థన చేసుకుని మరి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. దయగలిగిన దేవా, కృపగలిగిన తండ్రి, నీ నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. ఈ యొక్క దినములో కూడా నీ వాక్యమును ధ్యానించడానికి, ప్రార్థించడానికి, నాయన్ని మహిమపరచడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, తరుణాన్ని బట్టి లెక్కలేని కృతజ్ఞత స్తుతి స్తోత్రం తెలియజేస్తున్నాం. మరి యొక్క కార్యక్రమం ద్వారాగా వీక్షించుని బిడ్డలందరినీ దీవించండి. నీ ప్రజలందరితో కూడా మీరే నేరుగా మాట్లాడండి. నీ బిడ్డలకు కావలసినటువంటి నీ జీవవాక్యమును అందించి నీ బిడ్డలను బలపరచి ఆధ్యాత్మికమైన దీవెనలు, శారీరకమైన ఆశీర్వాదములు, పరలోక సంబంధమైన మేలులు నీ బిడ్డలకు అనుగ్రహించి నీ కృపలో ముందుకు నడిపించి మీరే మహిమ పొందమని, దీవించమని, ఆశీర్వదించి వర్ధిల్లింపచేయమని, నీ కృపను బట్టి బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ దివ్యమైన పరిచర్యలు నీ బిడ్డలను దీవించమని, ఆశీర్వదించమని, నా యొక్క కార్యక్రమం అంతటిని దీవించమని నజరేయుడైన యేసునామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. రండి దేవుని బిడ్డలారా, మరి యొక్క శ్రేష్టమైన సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే ముందుగా ఒక ప్రత్యేకమైన పాట మరి వీక్షించాలని మిమ్మల్ని కోరుచూ ఉన్నాను. మరెందుకనగా మా సంఘ బిడ్డలు చక్కని మరి పాటలు పాడుచు దేవుని మహింపరిచేవారుగా ఉండడానికి ప్రభు కృపనిచ్చి ఉన్నారు. మరి యొక్క గోపాలపురం పిఎఫ్సి యేసయ్య విశ్వాస ప్రార్థనా మందిరం కన్నవారి వీధిలో ఏర్పాటు చేయబడిన మందిరంలో మరి దేవుని బిడ్డలైనటువంటి వారు మా ప్రియ సహోదరి సహోదరులందరూ కూడా చక్కని యొక్క పాటలు పాడుచు ఉన్నారు కనుక ఒక పాటను మనం విందాం, ప్రభువును మహిమపరుద్దాం. దేవుడు దీవించునుగాక. ఆమేన్. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, నే బ్రతకలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఈ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, విలువైన అవకాశం. సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు
దేవుని బిడ్డలారా, మరి ఇంతవరకు చక్కని పాట మీరు విన్నారు కదా. మరి ఇలాంటి ఆధ్యాత్మికమైన పాటలతో మనమందరం కూడా బలపడాల్సినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే మనము ఆ యొక్క భక్తుడు పాడినట్లుగా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా అని చెప్పి భక్తుడు రాసినటువంటి పాట ఈ రోజున తెలుగు క్రైస్తవుల్లో కానీ అన్ని భాషల్లో కూడా తర్జుమా అవుతూ ఈ పాట అనేక ప్రాంతాలకు వెళ్ళడానికి దేవుడు కృపనిచ్చారు. ఎందుకంటే దేవుడు రాయించిన పాట, దేవుడు నడిపించినటువంటిది, మరి అది ఎంతమందికైనా సరే అది చేరవేయబడుతుంది. మరి ఇలాంటి అనేకమైన ఆధ్యాత్మికమైన పాటలతో మనందరం బలపడాలి. మరి దానిలో రాయబడినటువంటి అద్భుతమైన మాట, మరి ఒంటరి వాడే 1000 మంది అనేటువంటి మాట, అలాగే కోల్పోయినవన్నీ తిరిగి ఇస్తానన్నటువంటి మాట కూడా మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉంది. కనుక ఇలాంటి ఆధ్యాత్మికమైన మాటలతో మీ అందరూ కూడా బలపడాలని, పాటలతో కూడా ప్రభుని మహింపరచాలని కోరుచున్నాను. మరి యొక్క శ్రేష్టమైన సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి యొక్క శ్రేష్టమైన పరిచర్య మనం చేస్తున్న వేళల్లో మరి యొక్క ఫిలిప్పీలకు రాస్తున్నటువంటి యొక్క పత్రికలో అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్న మాట, నిజమైన సహకారి అని పిలుస్తూ మరి ఆ స్త్రీలు క్లెమెంతుతో కూడా సహకారులతో సువార్త పనిలో నాకు సహకరించి ఉన్నారు, ప్రయాసపడి ఉన్నారు. ఈ సువార్తను ఈ విధంగా నడిపించటానికి వారెంతో సహకారులుగా ఉన్నారు. కాబట్టి వారికి సహాయము చేయమని మిమ్మల్ని వేడుకొనుచున్నాను అని చెప్పి మరి ఆ యొక్క సంఘానికి రాస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుని సువార్త పనిలో వాడబడుతున్నామో, దేవుని యొక్క ఆశ, దైవజన్ యొక్క ఆశ ప్రజలందరూ వారికి సహకరించాలని, అలాగే దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా ప్రజలు పొందుకోవాలి అనేటువంటిది, ఆ సువార్థికులు పొందాలి అనేటువంటిది దేవుని చిత్తమైంది. కాబట్టి ఇక్కడ ఆయన వారు కొరకు వేడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, వారు సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు. ఈ రోజున నీ దైవజనులతో కలిసి నీవు కూడా ప్రయాసపడుచున్నావా? నీ దైవజనుని యొక్క సువార్త పనిలో నీ వంతు బాధ్యతగా నీవు పని చేయగలుగుతున్నావా? అలా పని చేయగలిగినట్లయితే మీరెంతగానో దీవించబడేవారుగా ఉంటారు, మరి ఆశీర్వదించబడేవారుగా ఉంటారు. ఎందుకనగా సువార్త ప్రకటించు వారి పాదములు సియోనులో బహుసుందరములైన రాయబడి ఉన్నాయి. కనుక ఈ లోకములో అత్యున్నతమైన పరిచర్య అంటూ, లేకపోతే అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదకరమైన పని అంటూ ఏదైనా ఉంది అంటే అది దేవుని పరిచర్య మాత్రమే. ఈ రోజున అల్పుడైనటువంటి నేను కూడా నా తల్లి గర్భంలో ఉండగానే మా తల్లిదండ్రులు నన్ను సమర్పించి ఉన్నారు దేవుని పరిచర్య కొరకు. అయినను కూడా ఈ పరిచర్యలో ఎన్నో కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉంటాయి. కాబట్టి నేను చదువుకుని మంచిగా ఈ పరిచర్యని నడిపించాలి, నా కాళ్ళ మీద నేను నిలబడని చెప్పి నేను బీఈడి వరకు చదువుకొని 12 సంవత్సరాలు టీచర్గా పనిచేసి నేను సంఘాన్ని స్థాపించడంలో దేవుడు కృపనిచ్చారు. ఈ రోజున నేను ఒక అన్యచరుల మధ్యలోకి వెళ్ళి సువార్త ప్రకటించి ఇలాంటి సంఘాన్ని నేను కట్టగలిగాను అంటే, మరి ఇక్కడ ఒక మందిరాన్ని స్థాపించగలిగాను అంటే నాకు కూడా అనేకులు సహకారులుగా నిలిచిన వారై ఉన్నారు. వారిలో మరి యొక్క చిటిగినేటి సత్యవతి అనేటువంటి తల్లిగారు, శారమ్మ గారు అనేటువంటి తల్లి, అలాగనే రెండవదిగా కన్నా శ్రీలక్ష్మి గారు అనబడినటువంటి తల్లి, మూడవదిగా నాకు సహకరించినటువంటి తల్లిగారు వంగ రత్నం గారు. ఈ విధంగా ఈ ముగ్గురు తల్లులు కూడా నా సువార్త పరిచర్యలో వారు సహకారులుగా ఉండడానికి దేవుడు కృప చూపించి ఉన్నారు. కాబట్టి వారి ముగ్గురు తెలియపరిచినటువంటి మరి వారి సాక్ష్యాన్ని మరి మీ అందరికీ కూడా ఈరోజు నేను చూపించాలని నేను ఆశపడుతున్నాను. ఆ తల్లులు ముగ్గురిని కూడా మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి మనము ఈ పరిచర్యను ప్రారంభించినప్పుడు దైవజనులకి మీరు అండదండలుగా ఉంటే
మీ పేర్లు దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుందంటే ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు మరి వ్రాయబడి ఉన్నవి అని చెప్పబడి ఉంది. ఎవరైతే సహకారులుగా ఉంటారో దేవుని పరిచర్య కొరకు, ఇప్పుడు 3 పేర్లు నేను చెప్పాను, ఆ 3 పేర్లు కూడా జీవగ్రంథంలో వ్రాయబడి ఉంది. పరలోక రాజ్యంలో జీవగ్రంథం ఉంది, జీవగ్రంథం అనబడిన వేరొక గ్రంథం ఉంది, అనేక గ్రంథాలు ఉన్నాయి. మన యొక్క మరి కన్నీళ్లు దాచిపెట్టేటువంటి మరి బుడ్డి ఉంది, మరి ఈ విధంగా అనేక గ్రంథాలు ఉన్నాయి అక్కడ. ఆ గ్రంథాల్లో దేవుని యొక్క పేర్లు మరి ఎవరైతే దేవుని బిడ్డలో, ఎవరైతే పరిచయం చేస్తున్నారో, ఎవరైతే దేవుని కొరకు మరి కొనసాగుతున్నారో వారందరి పేర్లు అక్కడ వ్రాయడని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క దినములో మనం గ్రహించాల్సింది ఏమిటంటే దేవుని యొక్క సన్నిధిలో మనము దైవజనులకి సహకారులుగా ఉండాలి. నాకు కూడా అలాంటి సహకారులు, అలాంటి తల్లులు కానీ, అలాంటి యవనస్తులు కానీ, మరి సంఘ పెద్దలు కానీ మాకు సహకారం అందించకపోతే మరి మేము ఏమాత్రం కూడా పరిచర్యలో ముందుకు వెళ్ళలేము. ఎందుకంటే మరి ఇక్కడ అపవాది దేవుని పరిచర్యను అడ్డుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాడు. కాబట్టి ఇలాంటి అడ్డుకునేటువంటి పరిస్థితుల్లో మన పక్కన నిలబడే వాళ్ళు కావాలి, దైవజనులకి అండదండలుగా నిలిచేవాళ్ళు కావాలి. అప్పుడు మాత్రమే మనము దేవుని యొక్క సన్నిధిలో మనము ప్రత్యేకమైనటువంటి దీవెన పొందుతామని, జీవగ్రంథములో మీ పేర్లు వ్రాయబడాలి అంటే మీ సేవకునికి మీరు సహకరించాలని మనం చేస్తున్నాం. ఇప్పుడు ఒక మరి 60 మంది వరకు మేము రక్షించగలిగాము. మరి అక్కడ ఉన్నటువంటి అనేకమైన హైందవ ప్రజలకు సువార్త చేయగలుగుతూ ఉన్నాము. ఇక్కడ మందిరం స్థాపించగలిగాము. మరి దేవుని పరిచర్య చాలా అద్భుతంగా అనేకులకు స్వస్థత, అనేకులకు విడుదల, అనేకులకు ఆశీర్వాదాలు పొందుకోవటానికి ఆ మందిరం ఎంతగానో సహకారిగా ఉంది. కాబట్టి ఈ విధంగా మీరును కూడా మీ ప్రాంతాల్లో మందిరాలు స్థాపించడానికి దైవజనులకి సహకరించాలని మనం చేస్తున్నాం. అలా సహకరించే వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటాయని కూడా మీకు ప్రకటిస్తూ ఉన్నాను. కనుక దేవుని యొక్క సన్నిధిలో మీరు కలిగి ఉండాల్సినటువంటి గొప్ప విశ్వాసాన్ని బట్టి కొనసాగాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. కనుక మరి ఇప్పుడు వారు తెలియపరిచేటువంటి సాక్ష్యాన్ని కూడా మనం వీక్షిద్దాము. మరి వారి యొక్క మాటల్లో కూడా మనం విందాము. వారి కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి, వారి కుటుంబాలకు ప్రార్థన చేయండి. వారెంతగా అయితే ఈ పరిచర్య సహకరించారో వారిని అంతగా దేవుడు దీవించాడు. మరి శారమ్మ గారికి దేవుడు 5 గృహాలను దేవుడిచ్చారు. అలాగనే శ్రీలక్ష్మి గారికి కూడా మరి ఒక మంచి గృహాన్ని, అలాగే మరి చక్కని పొలములను, అలాగే చక్కని ఐశ్వర్యాన్ని వారికి ఇచ్చారు. అలాగే రత్నమ్మ గారికి కూడా 4 గృహములు, 4 స్థలములు దేవుడిచ్చారు. వారి బిడ్డలను దేశ విదేశాల్లో ఎంతగానో ఆశీర్వాదకరంగా నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మీరును కూడా సహకరిస్తే మీరును కూడా దీవించబడతారు అని, మీరు కూడా బలపడతారని మరి ప్రేమతో మీ అందరికీ మనం చేస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో మీ అందరూ కూడా ప్రభు యొక్క కృపలో వర్ధిల్లాలని, ప్రభు యొక్క సన్నిధిలో కొనసాగాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యము తెలియపరిచేది ఏమిటంటే మనము జీవగ్రంథంలో వ్రాయబడాలి అంటే ఈ లోకంలో ఎన్ని పనులు చేసినా ఆ ఆశీర్వాదం మనకు లేదు. కానీ దేవుని సన్నిధిలో మనము చేసే సేవ, మనము చేసే పరిచర్య, ఆ విధంగా మరి నేను ప్రతి ఒక్కరిని మీకు పరిచయం చేస్తాను. రాబోయే రోజుల్లో మా సంఘ బిడ్డలందరినీ మీకు పరిచయం చేస్తాను. మరి ఎందుకంటే వారంతా ప్రయాసపడి ఈరోజున ఈ సేవకుడిగా నేను నిలిచాను అంటే ఫెలోషిప్లో ఒక నాయకుడిగా, అలాగే మా యొక్క మండల పరిసరాల్లో వాడబడుతూ, అలాగే అనేక జిల్లాల్లోనికి వెళుతూ దేవుని వాక్యాన్ని అందించగలుగుతున్నానంటే మా సంఘము మాకు ఇచ్చే గొప్ప సహకారము, లేకపోతే వారు నా వెనకాల ఉండడం వల్ల, మా సంఘ పెద్దలు, మా యూత్ వారు మాకు సహకారులుగా ఉండడం వల్లే నేను ఈ పరిచర్య చేయగలుగుతున్నానని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి మీరు కూడా మీ దైవజనులకి అండదండలుగా ఉండండి, సహకరించండి, ప్రోత్సాహపరచండి. మరి ప్రస్తుత కాలంలో చూసినట్లయితే మరి ఎక్కడ పడితే అక్కడ భయంకరమైనటువంటి మరి యొక్క దాడులు జరుగుతూ ఉన్నాయి, సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి, ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనమందరము కూడా ఒక కట్టుగా మనం ఉండి ఒకరికొకరు సహకారులుగా ఉంటూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ కూడా ప్రభు సన్నిధిలో కొనసాగాలని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాను.
కాబట్టి మరి ఒక శ్రేష్టమైన సమయంలో చక్కని యొక్క సాక్ష్యాన్ని మనం విందాం, మరి సాక్ష్యం ద్వారా బలపడదాం. ఆమేన్. మరి యొక్క పరిచర్య ఈ సంఘం ఇలా స్థాపించబడి ఇలా కొనసాగుతుంది అంటే నేను 2000 సంవత్సరంలో బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసి వచ్చినప్పుడు సండే స్కూల్ పెట్టాను అరుగుల మీద. మొట్టమొదటిగా శారమ్మ గారు మా అరుగు మీద పెట్టమని చెప్పారు. అక్కడి నుంచి 3 సంవత్సరాలు వాళ్ళ ఇంటి దగ్గర జరిగిన తర్వాత వెనకాల ఉన్నటువంటి మరి రామలక్ష్మి గారు మనకి స్థలం ఇచ్చి అక్కడ మందిరం కట్టి 2007లో అక్కడ పునాది రాయేసి అక్కడ ఒక అద్భుతమైన మందిరంలో చాలా కాలం నడిచిన తరువాత మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలాన్ని కొనుగోలు చేసి మరి యొక్క అందరి సహకారంతో మరి ఈ మందిరాన్ని కట్టడానికి ప్రభు కృపనిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టి ఈ విధముగా సుమారుగా ఒక 15 సంవత్సరాల చరిత్ర, సుమారుగా 20 సంవత్సరాలుగా నేను ఇక్కడ ప్రయాసపడుతున్నాను. మరి ఇక్కడ ఒక మరి 15 సంవత్సరాలుగా ఈ మందిరం నడిపించబడతా ఉంది. అందరికీ ఆశీర్వాదకరంగా నడిపించబడతా ఉంది. మరి యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో మన తల్లులు మనతో ఉన్నారు. వారి తల్లులను మనం ఎంత గౌరవించినా తక్కువే. కాబట్టి మరి తల్లిగారు శారమ్మ గారు మరి వారి ఇంటి దగ్గర మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని ఎంతగానో దీవించారు. నేను వెళ్ళినప్పుడు వారిది చిన్న గుడిసె మాత్రమే, దాంట్లోకి నేను వెళ్ళి ప్రార్థన చేశాను. దేవుడు ఒక అద్భుతమైన భవనమే కాకుండా 5 బిల్డింగులు వారికి ఇచ్చారు. గట్టిగా చప్పలు కొట్టి యేసయ్యను మహిమపరుద్దాం. మరి ఆ విధంగా తల్లిగారు మాకెంతో అండదండలుగా ఉన్నారు. మరి వారు మరి 2 మాటలు చెప్తారు. మరి చెప్పే ముందుగా మరి పాస్టమ్ గారు పూలమాలతో వారిని అలంకరిస్తారు. గట్టిగా చప్పలు కొడదాం. మరి నాయన నాకు మధుబాబు గారు నా ఇంటికాడ పేరు చేసి నాకు రూపాయి కూడా లేదు ఆయన కోరికిద్దామంటే నాయన ఈ తాటాకింట్లోంచి ఇలా దూరం వచ్చిపోరు, తడట్టుకుని నడిచి ఎక్కువ వచ్చిపోరు గోతులోంచి. దేవుడి రోజుని ఈ స్థాయిలో ఇలా నిలబెట్టాను మధుబాబు గారు పాదవేనండి ఈ విధంగా దిద్దుంది తండ్రి. మరి నేను ఏమి ఇచ్చినా ఆయనకు రుణం తీర్చలేను నాన్న నీ కొందనాలు. మధుబాబు గారు ఎంతో శాంతంతో నాయన ఎంతో ఇదిగా సంటి బిడ్డలాగా వచ్చి అలాగే ఈ ఇల్లు కడుతున్నారు. ఎలా కట్టారు శారమ్మ గారు భయపడకండి అనే అలాగే గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు ఎలా కట్టింది అలా నిలుపుతుంది. మరి ఆయన పాదమే మమ్మల్ని ఈ స్థాయిలో తీసుకొచ్చింది. నా బిడ్డ నేను ఈ దేశం పంపుదామంటే ఒక అన్నాడండి. నాకు ఇంత సన్నది ఉన్నదా నువ్వు ఈ దేశం నీ కొడుకుని పంపుతావా అని అడిగాడండి నన్ను. అడిగినాను ఆయన పర్వాలేదు నువ్వు ఉన్నానా భయం లేదన్నానండి. దేవుడు ఉన్నాడు నాకు భయం లేదనుకున్నానండి. అలాగే నా తండ్రి నా మనవల కొడుకు కానించి వెళ్ళొచ్చారండి దోబాయి తండ్రి. వెళ్ళనోళ్ళు ఒకళ్ళు లేరండి నా ఇంట్లోనూ, వెళ్ళొచ్చిన వాళ్ళే కానీ మరి దేవుడి కృపే ఇది, దేవుడి బలమే, దేవుడి శక్తి అండి ఇది. నాకు నన్ను ఇంకో విధంగా పడుతున్నారు ముళ్ళు నాయన. ఆ ముళ్ళు అందరికీ ఉన్నదే ముళ్ళు అనుకున్నాను. నేను అలాగే జీవిస్తున్నాను, దేవుని చెట్టు అంతాను. మరి మీరు అందరూ కూడా దేవుడిని నమ్ముకున్నారంటే నాకు మళ్ళీ సంపాదించుకుంటారో మన దేవుడు మనకి ఏమి లోటు చేయడు. నాకు లోటు చేయలేదు. నా యజమాని లేడు కదా అని నాకు నేను తాటా గుడిసెలోనే ఉండొచ్చలేదు. యేసయ్య మేడలు ఎక్కిందన్నాడు దింపుతున్నాడు. నేను దిగలేకపోతున్నాను ఎక్కలేకపోతున్నాను. అంత గొప్ప దేవుడు నన్ను దీవించాడు. మీరు నువ్వు ఎలా తీర్చాలి నాన్న, నీ రేట్లు పోరు అలాగే రేయం పోరు అలాగే ఏడుతాను అనుకోని నాయన నీకే వందనాలు తండ్రి. మరి మధుబాబు గారు పాదం పెట్టారంటే ఈ పక్కకు వచ్చినప్పుడు అందరికీ కూడా తాటాకు గుడిసెలే, తాటాకిళ్ళే. ఒక్కిళ్ళు కూడా తాటాకి లేకుండా దేవుడు రేటు ఒకటే ఉంది ఇక్కడ తాటాకి. అదే నాయన నెరవేర్చి అదే మేడ చేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ఒక్కిళ్ళు కూడా తాటాకి మట్టే పేడ తట్లాని పేడ తెచ్చుకుని అడుక్కుని పోవడం ఈ పక్కంతాను. అలాంటి దేవుడు మేడ అందరూ మేడ చేశాడు, గచ్చులు చేశారు. ఆయన పాదం మమ్మల్ని ఈ విధంగా దిద్దింది. ఆయన మధుబాబు గారి పాదం ఈ విధంగా దిద్దింది. మరి ఆయన పాదం ఎట్టిగాడల్లా కూడా మేడ ఆయన హస్తంలో దేవుడు ఉన్నాడు, ఆయన పాదంలో దేవుడు ఉన్నాడు, ఆయన కంఠానికి 10 కన్ను దేవుడు ఇచ్చాడు. ఆయన ఏ మాట అంటే ఆ మాట ఖచ్చితంగా అవుతుంది. ఆయన ఏ విధంగా ఆయన దివాదిష్టి మాట్లాడారంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరందరూ కూడా ఆయన్ని పాల్గొని ఆయన మరి హింసించకుండా, కేటాయించకుండా మన యేసయ్య వచ్చాడు మన ఇంటికి ఆయన దిద్దండి. మరి ఏమని చెప్పాలో నా తండ్రి నా ప్రభు. నా మనవలు ఎక్కడోళ్ళు అక్కడే బాగున్నారు. నేను ఏం చేశాను కర్మ
నా బిడ్డలే లేరు, నా కూతురులే లేరు. మరి నా కూతురు నలుగురు కూడా సన్నిధిలోనే ఉండేవారు. అంటే సైతాన్లకు ఇచ్చాను, సైతాన్లో తీసుకున్నాను. దేవుడు చెప్పాను, దేవుడు ఈశ్వర సత్యం, దేవుడు గట్టిగా చప్పలు కొడదాం. మరి ఎంతో తల్లిగారు దీనస్థితిలో వారు చిన్న గుడిసెలో ఉండి వారు భోజనం పట్టుకెళ్ళే స్థితి లేక క్యారేజీలో గింజి మాత్రం వేసుకొని వెళ్ళేవారట. మా అమ్మగారు చెప్పేవారు. మరి దవడలన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయి చాలా ఇబ్బందికరంగా వారు ఉండేవారు. అలాంటి వారిని దేవుడు ఈ రోజున దేవుడు ఎంతగానో మరి ఉన్నతమైన స్థితికి హెచ్చించారు. ఆమేన్, హల్లెలూయా. మరి అల్పుడు నేను మాత్రం కాదు కానీ మాలో ఉన్న యేసయ్యే వారికి కార్యం చేశారు. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ సమయంలో తల్లిగారు కూడా మా పరిచర్యకి ఎంతో సహకారిగా ఉన్నారు. ఈ స్థలం కొంటున్నామండి అమ్మగారు, ఈ స్థలం కొనే విషయంలో సహకరించారు, పాత మందిరంలో సహకరించారు. ఈ రోజున ఇన్ని మైక్ శబ్దాలు అక్కడ చూడండి, ప్యాడ్స్ మీద కూడా అమ్మగారి పేరే ఉంటుంది. ప్రతి వస్తువు కూడా అమ్మగారి హస్తం లేకుండా ఇక్కడ ఏది కట్టబడలేదు. గట్టిగా చప్పలు కొట్టి యేసయ్యను మహింపరుద్దాం. మరి ఇక్కడ కన్నావారి వీధిలో ఉన్నటువంటి కన్నావారు అందరూ కూడా వీరి పిల్లలే, వీరి తమ్ముళ్ళు, వీళ్ళ అన్నయ్యలు, వీళ్ళ వదన్లు, వీళ్ళ మరదళ్ళు, వారి మనవలు, మనవాళ్ళు అందరూ కూడా ఈ సంఘములో వారు నిలిచి మమ్మల్ని ఎంతగానో సహకరిస్తూ ఉన్నారు. వారి యొక్క మరి సహకారంతో ఈ సంఘం నడిపించబడుతూ ఉంది. వారు లేకుండా ఇక్కడ ఏ సంఘం లేదు. వారి మాటల్లో కూడా 2 మాటలు వారి సాక్ష్యాన్ని మనం విందాం. వందనాలండి. మాకు పూట అంటే పూట ఉండేది కాదండి. అలాగా ఒక పూట వండుకునేవాళ్ళు కాదు. మా అమ్మ నేను వెళ్ళిపోవాలి, పనికి వెళ్ళేవాళ్ళు. అలాగే దేవుడు మమ్మల్ని వచ్చి మా తమ్ముళ్ళు ఎదిగాక ఒక అన్నమాత్రాలు లోట్లేదండి. నేను కూడా తండ్రి మా 5 దేశాలకు వెళ్ళాను, కోట వెళ్ళాను. మా వదిలి నేను మా మరదలు అందరూ వెళ్ళామండి. ఆవిడ కూడా బాప్టిజం తీసుకుంది. ఈ తాయిలోకి వచ్చామంటే పై దేశానికి వెళ్ళి 2 సంవత్సరాలు చేసాకండి నేను బాప్టిజం తీసుకున్నాను. అలాగే మా వదిలి కూడా బాప్టిజం తీసుకున్నాండి. మా అన్నయ్య తీసుకున్నాడు, అలాగే మా మరదలు తీసుకుందండి. మా తమ్ముడికి ఎవరేదో పోయిందంటే ఇలాగే తండ్రి నాయన నీకు తగ్గితే తీసుకుంటామని మా మరదలు మా తమ్ముడు కూడా స్వతపరిచాడు. దేవుడు తీసుకున్నాడండి. తీసుకున్నాక ఈ తాయిలోకి వచ్చామంటే దేవుడు కృప అండి. ఇంటింటికి వచ్చి మా మధుబాబు గారికి మాలో మనసు అండి. ఆయన ఒక దేవుడు, ఆ దేవుడి మాటలే ఆయన నోట్లో నుంచి వస్తున్నాయండి. ఈనాడు ఉన్నామంటే మరి ఆయన వల్ల అండి. ఈ లోకాట అంటారు, ఎంతమంది సైతాన్లు వచ్చినా ఏం చేయలేరండి. దేవుడు ఉన్నా చెప్పి ఏం పర్లేదండి, ఎవరో జడవలసిన పని లేదు. అంతే అండి. మరి దేవుడికి వాక్సిన్ దీవించింది. చప్పలు కొట్టేసాను మైపరుద్దాం. మరి తల్లిగారి యొక్క అండదండలు, ప్రార్థన సహకారాలు మరి ఎంతగానో మాకు తోడుగా ఉన్నాయి. అదే దండను తల్లిగారు రత్నం గారికి కూడా వేయాలని మనం చేస్తున్నాం. గట్టిగా చప్పలు కొడుతూ మరి తల్లిగారు మరి నన్ను ఒక కొడుకులాగా మరి అమ్మగారు ఆర్థికంగాను మరి అమ్మగారు అయితే మరి అండదండలుగా ఉన్నారు. తల్లిగారు అయితే నా పొట్ట చూశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి నా కొడుకు తిన్నాడా తినలేదా, శుక్రవారం ఉపవాసం ఉంటున్నాడు, టిఫిన్ తింటాడో తిండో అని మరి ప్రతి శుక్రవారం నాకు టిఫిన్ పెడితేనే కానీ ఆవిడ టిఫిన్ చేయదు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పటికీ కూడా పాత చర్చి 15 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా నాకు అల్పాహారం ఇస్తేనే కానీ మరి శుక్రవారం ఆవిడ చేయదు. అలాగే వారు కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉండేవారు. అద్దెకు గృహాల్లో సుమారుగా 20-30 సంవత్సరాలు వారు ఉన్నారు. అమ్మ మీరు ధైర్యంగా ఉండండి, ప్రభువు మీకు స్థలం ఇస్తారు, గృహం ఇస్తారని చెప్పాను. ఈ రోజున 4 స్థలాలు దేవుడు వారికి ఇచ్చారు. గట్టిగా చప్పకొట్టేసాను. మేము కొడదాం. మన వీధిలోనే మంచి గృహం కొనుక్కునే కృపనిచ్చారు. వారి మాటల్లో కూడా చిన్న సాక్ష్యాన్ని మనం విందాం. దేవుడికి వందనాలండి. దాసుడికి వచ్చిన వాడికి వందనాలు. మరి నాకు 3 అమ్మాయిలండి. నేను బొంబాయిలో ఉండకూడదు వచ్చేసామండి. వచ్చాక 3 నెలలకి మా పాప 2వ పాపకి చాలా బాగాలేదండి. పొలం తీసుకెళ్ళారు, బాగోకపోతే 12 రోజులు బాగాలేదండి. పిల్లల హాస్పిటల్లో పెట్టాము. ఇక దేవుడు ఇలాంటి వాళ్ళందరూ దేవుని నమ్ముకో తగ్గిస్తారు, దేవుని నమ్ముకో తగ్గిస్తారు అన్నారండి. ఆ రకంగా అలాగే ప్రార్థన చేసుకుని ఎవరు చెప్పినా ప్రార్థన చేసుకున్నానండి. అమ్మాయికి తగ్గిందండి. మరి అమ్మాయికి ఇప్పుడు 38 సంవత్సరాలండి. నాకు అబ్బాయి లేకపోయినా నాకు అబ్బాయి అండి. అమ్మాయి కోటలో ఉంటుందండి. చల్లాలండి అమ్మాయికి ఒక అమ్మాయి. మాలో మగోళ్ళు లేరండి. మా పెద్ద పాప ఒక అమ్మాయి. దేవుడు ఇలా చూస్తున్నాడండి. దాసుడు కూడా ఎంతగానో ప్రార్థన చేస్తాడు. చిన్న సాక్షి దేవుడు జీవించి
చూశారు కదా దేవుని బిడ్డలారా, మా యొక్క సంఘ బిడ్డలు వాళ్ళు వారి వృద్ధాప్యులకు వచ్చినప్పటికీ కూడా ఎంతో నడుము కట్టుకుని మా కొరకు సహకరించారు. ఆ ముగ్గురు తల్లుల కొరకు మీరు ప్రార్థన చేయండి. మరి వారి 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 కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. మీరు కూడా దీవించబడాలంటే మీరు సేవలో సహకారులుగా ఉండండి. ఈ యొక్క టీవీ పరిచయ సహకారులుగా ఉండండి. మరి అదేవిధంగా దేవుని యొక్క సన్నిధిలో మీరు చేసే సహకారాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. దయగలిగిన దేవా, కృపగలిగిన తండ్రి, నీ నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. మీరు చెప్పిన మాటలను బట్టి ఇదిగో ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవని తండ్రి, మీరు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి తండ్రి చక్కని మాటలను బట్టి వందనాలు స్తోత్రాలు. చక్కని సాక్ష్యాలను బట్టి వందనాలు. చక్కని పాటలను బట్టి నీకు వందనాలు. ఈ బిడ్డలందరూ బలపడే భాగ్యం విని ఉన్న ప్రతి బిడ్డలకు కూడా జీవగ్రంథములో వారి పేర్లు వ్రాయబడును గాక అని ప్రార్థిస్తున్నాను. రక్షణ పొందుదురు గాక అని ప్రార్థిస్తున్నాను. మెండైన మేలులు, దీవెనలు, ఆశీర్వాదాన్ని బిడ్డలకు ఇచ్చి నీ కృపలో బలపరిచి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించును గాక. మరొక విషయాన్ని తెలియపరుస్తున్నాను. విజయవాడలో ఉన్న వరద బాధితుల కొరకు రావులపాలెం మండల ఫాస్టర్స్ ఫెయిత్ ఫెలోషిప్, అలాగే కొత్తపేట నియోజకవర్గ జేఏసీ వారు మరి అనేక సహకారం అందించి ఉన్నారు. ఇంకా సహకారం అందించాలని చాలా లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారికి సహకారం అందించడానికి మేము ప్రయాసపడుచున్నాం. మీ ప్రేమపూర్వకమైన సహకారం పంపించినట్లయితే మేము వారికి అంత చేస్తామని తెలియపరుస్తూ ఉన్నాం. దేవుడు బహుగా దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.